ఇదివరకు ప్రభుత్వమే ప్రభుత్వ డిస్టిలరీలే మద్యం లేదా ప్రైవేట్ డిస్టిలరీ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తే అందులో నకిలీ అన్నారు. ఇప్పుడేమో ఏకంగా నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్నటువంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో వైన్ షాప్ సమీపంలోని ఇంట్లో 205 లీటర్ల నకిలీ మద్యం, 172 ఖాళీ మద్యం బాటిళ్లు, ప్రింటింగ్ మిషన్ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే అవలింగిలోని వైన్ షాప్ని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి మురళీధర్, సిఐ కె కృష్ణారావు బుధవారం తనిఖీ చేశారు. సమయంలో పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన తుంగుడు మణికంఠ, కోటబొమ్మాళి గ్రామానికి చెందిన సదునుపల్లి సుందర్రావు వాటర్ బాటిళ్లలో మద్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి పరిశీలిస్తే 8 నకిలీ మద్యం బాటిళ్లు, అనుమానాస్పదంగా ఉన్న మరో 172 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇవి ఎక్కడని ప్రశ్నిస్తే సకలా భక్తుల నీలకంఠం, పిట్టా పైడిరాజు, షాపు నౌకమాదారుడు కలిసి విక్రయించనున్నారని చెప్పారు. అనంతరం షాపుకు 100 మీటర్ల దూరంలో ఇంట్లో తనిఖీ చేస్తే నకిలీ మద్యం బాటిళ్లు, తేదీ, బ్యాచ్ నెంబర్లు తయారు చేసే ప్రింటింగ్ మిషను, ఖాళీ మద్యం బాటిళ్లు మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తంగుడు మణికంఠ, సదునుపల్లి సుందర్రావుని అరెస్ట్ చేశారు. నీలకంఠం, పైడిరాజు పరారీలో ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు.